హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను దొండకాయ 65 చేస్తున్నాను అండి. ఎలా చేశానో చూద్దాం రండి. ముందుగా దొండకాయలు అయితే కనుక శుభ్రం చేసుకోవాలండి. నేనైతే ముందు దొండకాయలన్నీ నీట్గా కడిగేసుకున్నానండి. వీటిని ఇప్పుడు ముక్కలు కోసేసుకుందామండి. దొండకాయలు నేను ముక్కలు కోస్తానండి. ఒక దొండకాయ వచ్చేసరికి 6 ముక్కలు కోస్తే సరిపోతుందండి. ఇంకా సన్నగా కోస్తే కనుక ఫ్రై చేసేటప్పటికి మాడిపోతాయండి. 6 ముక్కలు అయితే కనుక కరెక్ట్గా ఫ్రై అవుతుంది చక్కగా. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. దాని తర్వాత ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. నేను వచ్చేసరికి సాల్ట్ స్పూన్ వేసి ఇంకొంచెం వేసానండి, అంత పడుతుంది. దొండకాయలు వచ్చేసరికి ఇవి 1/2 కేజీ దొండకాయలు అండి. ఇప్పుడు నేను దీంట్లో వచ్చేసరికి కారం వేస్తున్నాను అండి. పచ్చికారం వేస్తున్నాను అండి. ఘాటు ఉంటుంది, పైగా కలర్ కూడా ఉంటుంది. మనం ఫుడ్ కలర్ వేయవసలేదండి, ఎందుకంటే నేను పిల్లలు తింటారు కాబట్టి వేయనండి. 1/2 టీ స్పూన్ వచ్చేసరికి మిరియాల పొడి వేసానండి. మిరియాల పొడి వేయడం వల్ల ఘాటు ఉంటుంది, టేస్ట్ బాగుంటుందండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఫ్రెష్గా చేశాను పేస్ట్. ఫ్రెష్ అయితే బాగుంటుందండి. దీనికి కోటింగ్ వచ్చేసరికి నేను శనగపిండి వేస్తున్నాను అండి. ఫస్ట్ 2 స్పూన్స్ అయితే కనుక శనగపిండి పడుతుందండి. 2 స్పూన్స్ వేసుకున్నాను నేను శనగపిండి. అలాగే దీంట్లో ఇంకా వచ్చేసరికి బియ్య పిండి కూడా వేసుకుంటున్నాను అండి. బియ్య పిండి కూడా 2 స్పూన్స్ వేసుకుంటానండి. కోటింగ్ అంతా పట్టాలి కాబట్టి అన్నిటికీ. బియ్య పిండే కాదండి, 1/2 స్పూన్ వచ్చేసరికి నేను కార్న్ఫ్లవర్ కూడా వేసుకుంటున్నాను అండి. కార్న్ఫ్లవర్ వేయడం వల్ల కోటింగ్ దొండకాయకి బాగా పడుతుందండి. సో 1/2 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. కొంచెం వేసుకుంటే కనుక కోటింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని అన్నిటినీ కూడా మంచిగా మిక్స్ చేసేయాలండి. అసలు వాటర్ పోయకూడదండి. వాటర్ పోస్తే కనుక నూనె లాగేస్తాయండి దొండకాయ ముక్కలు. తర్వాత పిల్లలు తింటారు కదా, దగ్గు వచ్చేస్తుందండి. అందుకని అసలు వాటర్ పోయకూడదండి. వాటర్ పోయకుండా అలాగే ఎక్కువ ప్రెస్ కూడా చేయకూడదండి. జస్ట్ కలిపితే సరిపోతుంది. తర్వాత నేను కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయిందండి. మొత్తం ఒకసారి వేయకూడదండి. ఒకసారి వేస్తే కనుక ముద్దలాగా వచ్చేస్తుంది. నూనె బాగా వేడి ఎక్కాక 2 సార్లుగా వేసుకుంటే కనుక బాగా పొడి పొడిగా వస్తుందండి. నేనైతే కనుక 2 టైమ్స్ వేసుకుంటానండి. ఫస్ట్ టైం వేసాను కదండి. ఇప్పుడు వెంటనే కలిపేయకూడదండి. ఒక 5 మినిట్స్ ఆగి కలపాలండి. చూసారండి, ఒక 5 మినిట్స్ ఆగానండి. ఫస్ట్ వేయంగానే ఇంత బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నిదానంగా రెండో వైపు తిప్పుకుందామండి. రెండో వైపు కూడా తిప్పుకొని నిదానంగా ఒకసారి కలిపి ఇంకొక 5 మినిట్స్ అయితే కనుక చూసారండి అయిపోయింది. ఇప్పుడు నేను తీసేసానండి మొత్తం. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగుదామండి. నూనె వేడెక్కుతుంది. మళ్ళీ ఇప్పుడు రెండో వైపు కూడా వేసేసుకుంటే సరిపోతుంది. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు నేను రెండో వైపు కూడా వేసేసుకుంటున్నాను. ఇది పప్పుచారు, చారన్నం కాకుండా మిరియాల రసం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడైనా ఫ్రై చేస్తే కనుక మిరియాల రసం పెడతాను. పిల్లలిద్దరూ భలే తింటారండి ఇష్టంగా. కాకపోతే దొండకాయ ఫ్రై చేయడం కొంచెం టైం పడుతుందండి. ఆఫీస్ ఉన్నప్పుడు అయితే కనుక కుదరదు. పిల్లలు కాకపోతే అడిగారండి, అందుకని ఇంక చేశాను ఇవాళ. అయిపోయిందండి, చూసారా ఫ్రై అయిపోయింది. ఇది రెండో వైపు కూడా అయిపోయిందండి. తీసేస్తున్నాను. దీంట్లో వచ్చేసరికి వేరుశనగలు కూడా వేస్తున్నానండి. వేరుశనగలు, కరివేపాకు వేసుకుంటే కనుక మనం బయట హోటల్స్లో ఎలా కొనుక్కుంటామో ఫ్రై అలాగే ఉంటుందండి. కరివేపాకు కూడా అయిపోయిందండి. తీసేసి ఇప్పుడు దాంట్లో వేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్తో పాటు కొంచెం పొడి మసాలా కూడా వేసుకుందామండి. బాగుంటుందండి. ఇంకొంచెం ఘాటుగా అనిపిస్తుంది. నూనెలో ఫ్రై అయినప్పుడు కొంచెం స్పైసీనెస్ తగ్గిపోతుంది. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మా బాబు పక్కనండి నాకు ఎప్పుడు పెడతా అని అడుగుతున్నాడండి. వాడికి చాలా ఇష్టం. బాక్సులకి ఎలాగో వంట చేసేస్తాను కదండి. అమ్మ నాకు కొంచెం టేస్ట్ చేస్తాను పెట్టంటే పెడుతున్నానండి. వేడన్నం అప్పుడే మిరియాల రసం చేశానండి. ఈరోజు కాంబినేషన్ బాగుంటుందని చెప్పాను కదా. పక్కనే ఉన్నారండి పిల్లలిద్దరు. నాకు ఫస్ట్ అంటున్నారు. కలిపేస్తానండి. కలిపేసేసి వాళ్ళిద్దరికి తల 2 ముద్దలు పెట్టేస్తే కనుక వాళ్ళకి స్కూల్ టైం అయిపోతుంది, వెళ్ళిపోతారు. మళ్ళీ బస్సు వచ్చేస్తుంది కదండి. అలాగే ఈరోజు నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి.